ఈస్ట్ సైడ్ అనుకున్నాం. ఈస్ట్ సైడ్ కూడా ఇప్పుడు రైట్ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి 5-10 సంవత్సరాల్లోనే మంచి రిటర్న్స్ అయితే ఉంటాయన్నారు. సో మరి పక్క తీసుకున్నా ఉంటాయి సార్, కోకాపేట మీరు స్టార్టింగ్ నుంచి అదే బ్రాండ్ ఉంది, ఇప్పటికి అదే బ్రాండ్ కొనసాగుతుంది, ఎకరం 100 కోట్ల రూపాయల దాకా అక్కడ పలికింది. సో కోకాపేటలో ఇప్పుడు కొనడం అనేది ఇంకా సామాన్య మానవులకు కాదు కదా, ఎవరికి అందుబాటులో లేదు. సో కోకాపేట తర్వాత మన ఆక్షన్లో బుద్వేల్లో 45 కోట్ల రూపాయల ఎకరం పలికింది. సో బుద్వేల్ ప్రాంతంలో రేపు రాజేంద్ర నగర్ నుంచి బుద్వేల్ ప్రాంతం మధ్యలో హైకోర్టు కూడా రాబోతుంది, అక్కడ ప్రభుత్వం కూడా 100 ఎకరాలు కేటాయించింది అని చెప్పి కూడా అన్నారు. సో ఈ రేట్లు ఇప్పటికే అసలు అందుబాటులో ధరలు లేవు. రేపు ఆ హైకోర్టు వచ్చి అక్కడికైనా ఇంకా వర్క్ అయినా స్టార్ట్ అయితే అసలు ఈ రేట్లు ఎక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది సార్? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఒకప్పుడు మనకి జనసమ్మర్దమైన ఏరియాల్లో, అంటే ఒకప్పుడు అయితే జనసమ్మర్దం కాదు, బిహెచ్ఎల్ పెట్టినప్పుడు అదంతా అడవి, అలాగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా దూరంగానే పెట్టారండి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సిటీ డెవలప్ అవడం వల్ల ఇవన్నీ కూడా సెంటర్ అయిపోయాయి. అంటే పొల్యూషన్ ఫ్రీ జోన్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. అలాగే ఇప్పుడు హైకోర్టు కూడా, ఎందుకంటే మనకి ఓల్డ్ సిటీలో మనకి హైకోర్టు ఉంది, అదే అక్కడికి మనకి షిఫ్ట్ చేస్తున్నారని నేను కూడా చూడడం జరిగింది. 100 ఎకరాలు అక్కడ కేటాయించడం జరుగుతుందండి. ఎప్పుడైతే హైకోర్టు అక్కడికి వెళ్ళిందో అక్కడ మరి ఇవన్నీ కూడా మళ్ళీ పెరుగుతాయి, మొత్తం అన్నీ కూడా పెరిగిపోతాయండి కంప్లీట్గా. ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి, అన్ని విధాలుగానే అక్కడికి వస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే ఒక స్టేజ్కి వెళ్ళింది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, పెరగదండి. అలాగే మీకు జూ పార్క్ కూడా ఇక్కడ కొన్ని జంతువులు కూడా చనిపోవడం పొల్యూషన్ వల్ల, దాన్ని కూడా షిఫ్ట్ చేయడానికి ప్లానింగ్ ఉందండి, ఆల్రెడీ అయింది. అది మన కమ్మదానం ఏరియాలకు వెళ్తుంది. కరెక్ట్. మీకు అదొకటి మనకి ఒక రకమైన, అంటే సిటీకి అవుట్కట్స్లోకి వెళ్ళిపోతున్నాయండి అవి కూడా. అప్పుడు అక్కడ కూడా మీకు జనసమృద్ధి పెరుగుతుంది. దాని ద్వారా చాలామందికి వ్యాపారాలు పెరుగుతాయి, బిజినెస్లు వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. దానికోసం అన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ప్రతి ఏరియాలను కూడా ఎక్కడైతే మనకి ఇక్కడ పొల్యూషన్ ఫ్రీగా ఉన్న జోన్లోకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళాలి. మీకు శ్రీశైలం హైవేలో కూడా మీరు మన ఫార్మాసిటీని ఫార్మాసిటీ విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఏంటి సార్ అక్కడ? ఎందుకంటే మనకి గత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఫార్మాసిటీని పెట్టడం జరిగింది. 19,330 ఎకరాలు ఎక్విజిషన్ కూడా చేయడం జరిగిందండి. ఆ ల్యాండ్ ఎప్పుడైతే వాళ్ళకందరికీ కేటాయించారో అక్కడ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే దగ్గర ఒక 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఫార్మాసిటీ వల్ల రావడానికి అవకాశం ఉందండి. అలాగే అక్కడ డేటా సెంటర్ ఉంది, డేటా సెంటర్ వల్ల కూడా పెద్ద ఎంప్లాయ్మెంట్ రాకపోయినా కూడా అక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫార్మాసిటీ కన్ఫ్యూజన్ అంటే మళ్ళీ రాగానే, ఎందుకంటే మా ఎలక్షన్ టైంలోనే ఆయన చెప్పడం జరిగింది, రాగానే నాది రద్దు చేస్తానని చెప్పారు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. ఎందుకు దానివల్ల ఏమన్నా అయిపోతుందేమో, మన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుందేమో అని చాలామంది చేశారు. కానీ తర్వాత మళ్ళీ మన జనవరి 1వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీన్ని ఈ విధంగా కాదు, క్లస్టర్స్ వైజ్గా డివైడ్ చేసి విలేజ్కి 10 ఏకర్స్ కింద కానీ లేదా ఇంకోటి చేసి ఫార్మాన్ని డెవలప్ చేద్దామని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదండి. ఆ శ్రీశైలం హైవే కూడా మంచి అభివృద్ధిలోనే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అదే తుక్కు కూడా హెచ్ఎండిఏ ఏవట్లో ఉన్నది, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నవి 2 మండలాలు ఉన్నాయి, మహేశ్వరం ఒకటి, తుక్కు కూడా ఒకటి అండి. ఇది ఏంటంటే ఇమీడియట్గా షార్ట్ టర్మ్లోనే మనకి మంచి రెసిడెన్షియల్ జోన్గా డెవలప్ అవుతుంది. అక్కడ R3 జోన్ ఉందండి మెయిన్, అది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది. షార్ట్ టర్మ్లోనే మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేసుకోవచ్చు. ఇక మిడ్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ గోల్ అనుకుంటే మనకి ఫార్మాసిటీ దాటిన తర్వాత కర్తాలు, అమ్మన్గల్ వరకు కూడా మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ రేట్లు కూడా మీకు 10,000 లోపే మనకి డిటిసిపి లేఅవుట్తో జరుగుతుంది అనమాట. అంచేత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అంతవరకు వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.